ఇట్లాంటి వాళ్ళ చరిత్రలు, ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళు నాయకులు, యుద్ధశూరులు, దేవుని ముఖాముఖిగా చూచిన వారు, పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభువుతో ఉండి నమ్మకంగా వెంబడించిన వారు. అందుకని వారి చరిత్రలు వినటానికి చాలామంది ఇష్టపడతా ఉంటారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ 15వ అధ్యాయంలో, ఈ 19వ వచనంలో రాయబడిన ఒక వ్యక్తి ప్రవక్త కాడు, ఇశ్రాయేలుడు కాదు, ప్రవక్త కాడు, హెబ్రీయుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, దావీదుకు సంబంధించిన రక్త సంబంధి కాదు, దావీదు ఇంట్లో వాడు కాదు, దావీదుకి ఏ రకాన సంబంధించిన వాడు కాదు, అసలు ఈ దేశస్థుడే కాదు. మీరు గమనించాలి, సమూయేలు ఒక ప్రార్థనాపరుడు, ప్రవక్త. మోషే లక్షల మందిని వాగ్దాన భూమికి నడిపినాడు. పౌలు సువార్త ప్రయాణాలు చేసి సంఘాలు విరివిగా కట్టినవాడు, దొంగలను మార్చినవాడు, దెయ్యాలను పోగొట్టినవాడు, నీడబడితేనే స్వస్థత, రుమాలు తాకితేనే స్వస్థత. ఇట్లాంటి వాళ్ళ చరిత్రలు వింటాం. కానీ పరిశుద్ధ గ్రంథములో వారితో పాటుగా ప్రవక్త కాకపోయినా పెద్ద ప్రార్థనాపరుడు కాకపోయినా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఇట్లాంటి వారు చరిత్రలో